నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. మరి రెండు బాధిత కుటుంబాలు ఈ కూటమి ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చిందో వాళ్ళ మాటల్లోనే మనం విందాం. మరి ఎందుకంటే ఇప్పుడు ఇటు గుంటూరులో కావచ్చు బాధితురాలు కావచ్చు, విజయవాడ బాధితురాలు కావచ్చు, వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం తరపున వాళ్ళు ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రెండు బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చిందో దాని వెనుక కారణాలు ఏంటి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల బాధ్యతల మధ్య చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చిందో వాళ్ళకి బాగా అర్థమైంది. మరి ఇటు సాయి కృష్ణ డెత్ కావచ్చు, ఎమ్మెల్యే గల్లా మాధవిది కావచ్చు. సో ఈ వీడియోలు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం, వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద ఎంత భరోసా ఇచ్చిందని చెప్పడం, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి సార్? బాధితులకు భరోసా ఇచ్చేదే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు. నిందితుల్ని కఠినంగా శిక్షించేదే చట్టం, న్యాయం. ఇప్పుడు నేరాలు జరుగుతాయి, బాధితులు ఉంటారు ప్రతి చోట. నేరాలను ఎవరు పూర్తిగా నిర్మూలించలేరు, బాధితులు లేకుండాను ఎవరు చేయలేరు. కాకపోతే నేరం జరిగినప్పుడు బాధితులకు అండగా ఎలా ఉన్నారు, నేరస్తులను పట్టుకున్నారా లేదా, జైలుకు పంపారా లేదా, ఇది ఇవాళ చర్చ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి బేరీజ్ వేసుకుంటున్నారు. మీరు చెప్పిందే విజయవాడ లాకప్ డెత్ ఘటన, సాయి కృష్ణ, మరి అది ఏంటి దారుణం. ఒక పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడు, అతనిపై కేసులు ఉంటే ఉండొచ్చు, పోక్సో కేసు లేకపోతే రేప్ కేసు లేకపోతే హత్యల కేసులో 23 కేసులు ఉన్నాయి 23 ఏళ్ల వయసులో అన్నారు. అయినా కానీ చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? పోలీస్ స్టేషన్లో అతని చిత్రహింసలు పెట్టారని అందుకే మరి ఆ సిఐ నాగరాజును ఏం చేశారు, సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. ఆ తల్లికి న్యాయం చేశారు. ఎవరు? సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసింది. కలిసినాక బయటకు వచ్చి ఏం మాట్లాడింది? దండం పెట్టింది. దేవుడను, మహానుభావుడయ్యాను, నాకు నమ్మకం కుదిరింది, ఈ ప్రభుత్వంపై విశ్వాసం కుదిరింది, నిందితులను కఠినంగా శిక్షిస్తానన్నారు. ఆమన్న వెంటనే అరెస్ట్ జరిగింది. నాగరాజును అరెస్ట్ చేశారు. అంటే ఇన్స్పెక్టర్నే అరెస్ట్ చేసిందంటే ఈ ప్రభుత్వం, అది కదా ఇవాళ చర్చ. అంటే పోలీసులైనంత మాత్రాన బరి తెగిస్తారా? ఇప్పుడు గీత దాటితే శిక్షింపబడాలి. వాళ్ళు ఎవరైనా సరే, సామాన్యులకో న్యాయం, పాలకులకో న్యాయం కాదు కదా. చట్టం ముందు అందరూ సమానమే అని ఇవాళ ఈ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గుంటూరు ఘటన, ఏదేది వివస్త్ర ఘటన, ఆ బాధితురాలు, ఇప్పుడు అది అమానవీయం కాదు, అసలు అది కిరాతకం. అతను తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శి అయితే అవ్వచ్చు. బోరు ఏదో నీళ్లు పట్టుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి ఆమె మీద దాడి చేసి కొట్టి వివస్త్రణ చేస్తే పార్టీ ఎలా స్పందించింది? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ వెంటనే అతను సస్పెండ్ చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పాడు రమణమూర్తి అని వదిలేశారా? అరెస్ట్ చేయమన్నారు, కఠినంగా శిక్ష విధించమన్నారు. అంటే ఇప్పుడు తమ్ముడు తనాడైనా ధర్మం చెప్పేవాడే గొప్పవాడు కదా, అతను కదా పాలకుడు. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, కామన్ మ్యాన్ కిరణ్ భారతమ్మని ఏదో ఒక మాట అన్నాడు. జగన్మోహన్ రెడ్డి భార్యని ఉద్దేశించి ఏదో వీడియో, ఏదో పిచ్చి మాటలే మాట్లాడిన పరిస్థితిలో అతను ఏదో మరి ఐటీడీపీ కార్యకర్త అని చెప్పి వదిలేశారా? లేదు కదా సార్, అరెస్ట్ చేశారు. పాపం అతను పశ్చాత్తాపం చెందాడు, నీకు గుర్తుండే ఉంటుంది. క్షమించమని వీడియో కూడా వదిలాడు. అమ్మ భారతమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను కూడా అన్నాడు. అయినా వదిలిపెట్టలేదు, తప్పు చేశాడు కాబట్టి శిక్షించాలంతే. అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. అది మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బాధిత కుటుంబం అయినా జగన్మోహన్ రెడ్డిపై మాకు నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి బాధితులకి భరోసా ఇస్తాడు, నిందితుల్ని శిక్షిస్తాడు అని ఏ తల్లన్నా కితాబు ఇచ్చిందా, సర్టిఫికెట్ ఇచ్చిందా?
ఇప్పుడు ఇవాళ గుంటూరు వివస్త్ర ఘటన మహిళ వీడియో ఉమ్, గల్లా మాధవ్కి వెళ్ళి చెప్పగానే ఆమె వెంటనే స్పందించారు. నాకు జరిగిన అవమానం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు, ఉమ్, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అంటే ఈ భరోసా, ఈ నమ్మకం, ఈ విశ్వాసం ఎందుకని జగన్ కల్పించలేకపోయాడు? ఉమ్, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బాధితులు లేరా? ఉన్నాను. కొల్లలు, ఉమ్, కోకొల్లలు. అవును. నిందితులు లేరా? ఉమ్, నిందితులు లేరా అంటే ఉమ్, ఉన్నారు, ఉమ్, కొల్లలు, కోకొల్లలు. కానీ నిందితులేమో స్వేచ్ఛగా వీర విహారం చేశారు, ఉమ్, బాధితులనేమో కేసులు పెట్టి జైళ్ళకు పంపారు. అవును. అరే ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఉమ్, పోలీస్ స్టేషన్లో క్రిమినల్స్కి పుట్టినరోజు పండగలు చేశారు. ఉమ్, ఇన్స్పెక్టరే కేక్ కట్ చేసి క్రిమినల్ నోట్లో పెడితే ఇవన్నీ మనం చూసాం, ఆ ఫోటోలు చూసాం, ఆ వీడియోలు చూసాం అప్పట్లో. ఉమ్, ఇప్పుడు డిఎస్పి కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరినన్నా ఒక్కడినన్నా సస్పెండ్ చేశాడా? సస్పెండ్ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ప్రమోషన్లు ఇచ్చాడు. ఉమ్, వాళ్ళకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉమ్, కస్టోడియల్ టార్చర్ కాదా? అవును. ఇప్పుడు సాయి కృష్ణకి జరిగినట్టే కదా. ఉమ్, ఇతను ఎలా హింసించారో కాదు. ఇతను క్రిమినల్, ఉమ్, ఆయన ఎంపీ. ఉమ్, ఎంపీని పట్టుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో కొట్టుడు కొట్టారు, అవును. చిత్రహింసలు పెట్టారు. ఉమ్, మరి ఆ విజయ్ పాల్ని సస్పెండ్ చేశాడా? ఉమ్, సునీల్ నాయక్ని సస్పెండ్ చేశాడా? ప్రమోషన్ ఇచ్చాడు. ఉమ్, డిఎస్పి చైతన్య, మరి ఏంటది, ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆ గ్యాంగు ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన దాడికి వెళ్ళారు, ఉమ్, విధ్వంసం సృష్టించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఉమ్, పాపం ఇంట్లో ముసలాళ్ళు, ఆడాళ్ళు భయపడిపోయారు. ఉమ్, ఏమన్నా ఆ డిఎస్పి చైతన్య మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? లేదు. అవినాష్ రెడ్డి, ఇప్పుడు అదే ఏది భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ మనం చూసాం ఆ కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు. ఉమ్, నరికి చంపారు వివేకానంద రెడ్డిని. 7 గొడ్డలి వేటలు, 2 లీటర్ల బ్లడ్. ఏం చేశారు? శవానికి కుట్లేశారు, ఉమ్, కట్లు కట్టారు. ఆ ఇన్స్పెక్టర్ చూస్తా నుంచున్నాడు. ఉమ్, రక్తం దుడుస్తుంటే, పూలు జల్లుతుంటే శంకరయ్య చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రమోషన్ ఇచ్చాడు, డిఎస్పి చేశాడు. అంటే మనం ఇప్పుడు నాగరాజుకి ఎలా ఈ ప్రభుత్వం శిక్షించింది, ఉమ్, ఇప్పుడు విజయలక్ష్మికి ఎలా భరోసా ఇచ్చింది, బాధిత కుటుంబాలు ఇవాళ ఏంటి ఒక నమ్మకం, ఒక భరోసాగా చంద్రబాబు, ఉమ్, కూటమి ప్రభుత్వం. అదే జగన్మోహన్ రెడ్డి నేరస్తులకు ఒక భరోసా. ఉమ్, అదే కదా, ఇప్పుడు ఎక్కడ నేరస్తులుంటే అక్కడ జగన్ వాళ్ళకి ఒక భరోసా. ఇప్పుడు ఆరవ్ వర్మ నిన్న చూసావు కదా, సీదిరి అప్పలరాజు కొడుకు కొడుకు. బుల్లెట్తో గుద్ది చంపితే తప్ప అని అడిగాడు. ఉమ్, అంటే ఏంటి, నేరం చేస్తే తప్ప అనేవాడు జగన్, ఉమ్, నేరం చేస్తే జైలుకు పంపేవాడు చంద్రబాబు. చంద్రబాబు. థ్యాంక్ యూ సార్. నమస్తే.